మెంతులు ఇట్లా కూడా పెంచొచ్చు అని చెప్పి నాకు తెలిసి మీరు లైఫ్లో ఊహించుండారు గైస్. ఇది యాక్చువల్గా హైడ్రోఫోనిక్ విక్ మెథడ్, గ్లాస్ బాటిల్లో అనమాట. దీనికి నార్మల్గా మనం సాయిల్లో అట్లా వేయకుండా ఏదైనా ఇట్లా రోప్ లాంటిది తీసుకొని, మన దగ్గరనేమో ఉయ్యాల దగ్గర తాడు కట్టంగా మిగిలింది ఉండే అనమాట, చిన్న చిన్న పీసెస్. సో నేనేం చేసిన దాన్ని అన్ని ఇట్లా జిప్ టైస్తో జాయిన్ చేసిన. ఒకవేళ అట్లా పీసెస్ కాకపోయినా కానీ మీ దగ్గర ఇట్లా ఫుల్ పెద్ద రోప్ లాంటిది అట్లా ఏమైనా ఉన్నది అనుకోండి, దాంతో కూడా చేయొచ్చు అనమాట. సో ఈ సీడ్స్ అన్నీ నేను మంచిగా రోప్ మధ్యలల్లో ఇట్లా మంచిగా పెట్టినా అనమాట. ఇట్ వాజ్ రియలీ హార్డ్ పెట్టడానికి, అవేమో పెడుతుంటే కూసిపోతున్నాయి. పెట్టేసి దాంట్లో కొంచెం సగం వరకు వాటర్ నింపేసి ఈ కవర్తో క్లోజ్ చేసిన అనమాట. ఇక పెరుగుతాయో లేదో చూద్దాం అని అనుకున్నా, కానీ ఆఫ్టర్ 1 వీక్ చూసిరు ఎంత మంచిగా పెరిగినాయో ఇవి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా, ఇట్లా పెరిగిన తర్వాత బయటికి దియనీకి వస్తుందో లేదో ఈ రోప్ అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈజీగా వస్తున్నాయి గైజ్. ఇది ఇరిగిపోతలేవు కూడా, ఇట్లా స్లోగా తీయాలి. ఎట్లా పడితే రప్ప తీసిరంటే అవి విరిగిపోతాయి, చిన్న చిన్న స్ప్రౌట్స్ కాబట్టి. సో ఇవి తీసి మళ్ళీ మంచిగా గ్లాస్ బాటిల్ కడుక్కొని మళ్ళీ వాటర్ నింపుకొని పెట్టేసేయచ్చు అనమాట. ఈ 7 నుంచి వస్తాయి అక్క నీకు ఐడియాలు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. దీన్ని నేను విక్ మెథడ్ అని ఎందుకన్నానో తెలుసా? మనము దీపము ఇట్లా నూనె పోసి ఒత్తులేస్తాం కదా, సేమ్ అట్లానే నీళ్ళల్లో ఈ విక్ పెట్టినట్టు అనమాట.